అందరికీ నమస్కారం. ఇది వచ్చి మీ తెలుగు టెక్. ఈరోజు వచ్చి మనం Redmi Note 6 Pro అన్బాక్స్ అయిపోతున్నాం. సో ఈ Redmi Note 6 Pro వచ్చి మనకి రివ్యూ యూనిట్ రాలేదు. ఇది ఒక రీటైల్ యూనిట్. మన పక్కన ఉండే మీ హోమ్ స్టోర్లో వచ్చి మనం ఈ Redmi Note 6 Pro వచ్చి కొనున్నాం. సో ఇది మనకి Redmi Note 6 Pro ఒక ప్యాకేజ్. సో బాక్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఏం రాస్తుంది చూసారంటే Redmi Note 6 Pro అని రాస్తుంది. పైన పక్కన చూస్తే మనకు వచ్చి ప్రైసింగ్ రాస్తుంది. ప్రైసింగ్ వచ్చి 15,000 రూపీస్ వస్తుంది. బట్ మనకి దొరికిన ప్రైసింగ్ అని చూస్తే 13,000 రూపీస్కి దొరికింది. వెనకాల చూసారంటే 4GB 64GB అని వేసింది. బ్లాక్ కలరే మనం కొన్నాం. సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ లోపల ఏముంది అని చూస్తాం. సో మనం మీ స్టోర్లో కొన్న వల్ల మనకు వచ్చి సీల్ ఓపెన్ చేసే ఇస్తారు. సో మనకు ఆల్రెడీ సీల్ ఓపెన్లో ఉంది. సో ఇప్పుడు వచ్చి మనం ఈ బాక్స్ని ఓపెన్ చేస్తాం. సో బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏముంది చూసారంటే మనకు వచ్చి ఫస్ట్ Redmi Note 6 Pro ఫోనే ఉంది. సో ఫోన్ చూసారంటే మనకి అలాగే Redmi Note 5 Pro ఎలా ఉందో అలాగే మనకు వచ్చి Redmi Note 6 Pro ఉంది. సో Redmi Note 5 Proకి ఏం వెయిట్ ఉందో ఏం డైమెన్షన్స్ ఉందో సేమ్ అదే డైమెన్షన్స్ డిట్టో ఇచ్చున్నారని చెప్పొచ్చు. సో మనకి హోల్డ్ చేసే కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ స్టిక్కర్స్ అంతా మనం పీల్ ఆఫ్ చేసేస్తాం. సో ఇప్పుడు చూసారంటే మనం స్టిక్కర్స్ అంతా పీల్ ఆఫ్ చేస్తాం. సో మనం వచ్చి ఫోన్ పక్కన పెట్టేసి మనకు బాక్స్లో ఏమేమి దొరుకుతుందా పిల్లని చూస్తాం. సో మనకి లాంచ్ ఈవెంట్లో చెప్పున్నారు మనకు వచ్చి ఒక కేసు ఇస్తామని చెప్పి. సో కేసు వచ్చి ఇంక్లూడ్ చేస్తున్నారు. మనకి పోకో ఫోన్ ఆల్రెడీ ఒక కేసు ఇచ్చున్నారు. ఆ కేసు చూస్తే చాలా ఒక చీప్ క్వాలిటీ కేసు ఇచ్చున్నారు. సో ఇప్పుడు చూసారంటే అదేలాగా ఒక చీప్ క్వాలిటీ కేసే ఉంది. సో షామీ వచ్చి కేసు ఇంక్లూడ్ చేసేది ఒక మంచి విషయమే. బట్ ఎందుకు ఇలా ఒక చీప్ క్వాలిటీ కేసు వచ్చి ఇంక్లూడ్ చేస్తున్నారు సో మనకి తెలియదు. బట్ మీకు ఒక కేసు ఇస్తున్నారు. బట్ అదొక చీప్ క్వాలిటీ అయిన కేసు. సో మనం ఇది పక్కన పెట్టేస్తే మనకి బాక్స్లో వేరే దొరుకుతానని చూసారంటే మనకు వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ఉంది. సో ఈ మాన్యువల్స్లోనే మనకు వచ్చి సార్ వాల్యూ అని మెన్షన్ చేస్తున్నారు. సో మీరు చదువుతా అంటే ఈ రెండు మాన్యువల్స్ వచ్చి మీరు చదువుకోవచ్చు. బట్ నేను చదవలేదు. సో మీరు చదువుతా అంటే మీరు వచ్చి ఈ రెండు మాన్యువల్స్ మనం చదువుకోవచ్చు. సో ఇది కాకుండా చూసారంటే మనకి Redmi Note 6 Proలో Qualcomm క్విక్ ఛార్జింగ్ 3 సపోర్ట్ ఉంది. బట్ మనకి ఇచ్చిన ఛార్జర్ని చూసారంటే దీంట్లో ఏ విధమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఇది నార్మల్ ఒక 5V 2A నార్మల్ ఛార్జర్ అని చెప్పొచ్చు. మీకు Qualcomm క్విక్ ఛార్జింగ్ 3 సపోర్ట్ కావాలంటే మీరు తనిగా ఒక ఛార్జర్ కొనుక్కోవాలి. అలాగే మనకి మైక్రో USB కేబుల్ ఇచ్చున్నారు. దీంట్లో ఎలాంటి టైప్ C కేబుల్ ఇలా ఒక మైక్రో USB కేబుల్ ఇచ్చారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఫోన్ని చూస్తాం. సో ఫోన్కి ఇదే ఫస్ట్ బూట్. సో బూస్ట్ చేసిన వెంటనే చూసారంటే మనకు ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చి ఫోన్ ఇస్తుంది. సో కింద చూసారంటే మనకి ఎప్పుడులాగా పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వస్తుంది. సో బూట్ ఏంటంటే మనకు ఫస్ట్ సెపరేషన్ అంటే ఇంకా MIUI 9లోనే ఇచ్చున్నారు. MIUI 10 వచ్చి మనకు ఇంకా అప్డేట్ ఇవ్వలే. సో అంతలోపలే మనం సెట్ చేసి వచ్చేలోపల మంచి ఫస్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అని చూస్తాం. మనకి 6.26 ఇంచ్ డిస్ప్లే ఉంది. 20 మెగాపిక్సెల్ అప్పుడు 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఒక 4000 mAh బ్యాటరీ వచ్చి ఇచ్చున్నారు. వెనకాల పక్కన చూసారంటే మనకి డ్యూయల్ కెమెరా ఉంది. ఒక 12 మెగాపిక్సెల్ అప్పుడు 5 మెగాపిక్సెల్ AI కెమెరా ఉంది. కింద మనకు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చున్నారు. ప్లస్ మనకు ఒక మీ లోగో వచ్చి ఇచ్చారు. అలాగే చూసారంటే మనకి బ్యాక్లో వేరేం లేదు. మనకి టాప్లో చూసారంటే మనకు ఒక హెడ్ ఫోన్ జాక్ ఉంది. మంచిగా హెడ్ ఫోన్ జాక్ వచ్చి తీలా. ప్లస్ మనకు వచ్చి ఒక IR బ్లాస్టర్ మళ్ళీ ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ వచ్చి ఇచ్చారు. కింద ఏముంది చూసారంటే 2 స్పీకర్లు ఉంది. బట్ దాంట్లో ఒకే ఒక స్పీకరే. ప్లస్ మనకు ఒక మైక్రో USB పోర్ట్ వచ్చి ఇచ్చారు. సో టైప్ C పోర్ట్ వచ్చి మనకి ఇలా ఇంకా మైక్రో USB పోర్టే ఉంది. సో రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఏముంది చూసారంటే మనకు వచ్చి వాల్యూమ్ రాకర్స్ ఉంది. ప్లస్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. లెఫ్ట్లో వచ్చి మనకి సిమ్ ట్రే ఉంది. సో 2 నానో సిమ్ వేసుకోవచ్చు. లేదంటే ఒక నానో సిమ్ ఒక మైక్రో SD కార్డ్ వచ్చి మీరు వేసుకోవచ్చు. డ్యూయల్ ఓల్డ్ సపోర్ట్ ఉంది. ప్లస్ మీకు డ్యూయల్ 4G సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు చూసారంటే నేను ఫోన్ ఫుల్గా సెట్ చేస్తాను. మనకు అదే MIUI 9 సాఫ్ట్వేర్ ఇచ్చున్నారు. MIUI 10 సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇవ్వలేదు. సో మనకి అప్డేట్ వస్తుంది అని మనం ఎదురు చూడొచ్చు. ప్రతిన మనకి చాలా ఎక్స్ట్రా యాప్స్ వచ్చున్నారు. సో ఆ ఎక్స్ట్రా యాప్స్ అంతా మీరు వచ్చి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది ఖచ్చితంగా ఒక మంచి విషయం అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చి మనం సెట్టింగ్స్కి వెళ్తాం. సెట్టింగ్స్కి వెళ్ళేసి మనం చూసారంటే ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి చూపిస్తాను. సో సాఫ్ట్వేర్ అప్డేట్ పై చెక్ చేస్తాం. ఇది MIUI 10 అప్డేటే ఉంటుందని చెప్పి మనం నమ్మచ్చు. సో అవునండి, ఇది వచ్చి ఒక MIUI 10 అప్డేటే. బట్ మనకు వచ్చి 1.6 GB వచ్చి మీరు ఖర్చు పెట్టాలి. సో మీరు ఒక కొత్త ఫోన్ కొనాలంటే వెంటనే మీరు వచ్చి 1.6 GB యూస్ చేసి మీరు ఈ ఫోన్కి వచ్చి ఖర్చు పెట్టాలి. సో వాళ్ళు MIUI 10 అప్డేట్ చేసే ఇచ్చుండొచ్చు. బట్ వాళ్ళు MIUI 10 అప్డేట్ చేసి ఇలా MIUI 9నే ఇచ్చున్నారు. సో ఇప్పుడు చూసారంటే నేను MIUI 10 ఫుల్గా అప్డేట్ చేస్తాను. బట్ మీరు నాకు పెట్టుకోవాలి. ఈ ఫోన్ మీరు కొనారంటే మీరు వచ్చి 1.6 GB ఇంటర్నెట్ డేటా వచ్చి మీరు ఫస్టే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు వచ్చి మనం అబౌట్ ఫోన్ పే చూస్తాం. అబౌట్ ఫోన్లో మీకే రాస్తుంది Redmi Note 6 Pro అని చెప్పి. ప్లస్ Android 8.1 వర్షన్లోనే ఉంది. ఇంకా Android Pie వచ్చి ఇలా. సో Android Pie వచ్చి కిందట మనకు పట్టినా మనకు ఒక 4 months అయిపోయింది. బట్ ఇంకా చూసారంటే మనకు వచ్చి Android 8.1 ఓరియోనే ఇచ్చున్నారు. సో Android Pie అప్డేట్ ఖచ్చితంగా ఇస్తారు. బట్ Android Pie అప్డేట్ వచ్చి ఎప్పుడు ఇస్తారా అని చెప్పి మనకి షామీలోంచి ఎట్లాంటి కన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు అని చెప్పాలి. సో స్టోరేజ్ అంతా చూసంటే మనకి ర్యామ్ వచ్చి 4GB ర్యామ్ ఉంది. స్టోరేజ్ వచ్చి మనది 64GB వేరియంట్. సో 64GB వేరియంట్లో మనకి కింద పట్టిన ఒక 52GB వచ్చి మనకు వచ్చి ఫ్రీ వస్తుంది. సో ఇంత స్టోరేజే మీకు వచ్చి దొరుకుతుంది
దొరుకుతుంది, లేదంటే మీరు వచ్చి ఒక మైక్రో SD కార్డ్ వచ్చి వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి టెస్ట్ చేస్తాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి నేను పెట్టేసాను. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఫాస్ట్గానే ఉంది. Redmi Note 5 Proలో కూడా మనకి వచ్చి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, చాలా ఫాస్ట్గానే ఉంది. అదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేశారనుకుంటా. సో Redmi Note 6 Proలో కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి చాలా ఫాస్ట్గా ఉంది. ఎటువంటి ప్రాబ్లము మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్లో లేదు. Xiaomi చూసారంటే మనకి కెమెరా గురించి చాలా మాట్లాడారు లాంచ్ ఈవెంట్లో. సో మన కెమెరా వచ్చి మనం చాలా టెస్ట్ చేయాలనుకుంటా. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా అని రాస్తుంది. సో ఇది ఒక AI కెమెరా. వెనకాల మనకి 2 కెమెరాలు ఉన్నాయి, ఫ్రంట్లో కూడా మనకి 2 కెమెరాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఆ కెమెరా ముందర తెచ్చేసి షట్టర్ స్పీడ్ ఎట్లా ఉంది అని చూసి మనం ట్రై చేద్దాం. సో షట్టర్ స్పీడ్ చూసారంటే చాలా ఫాస్ట్గా ఉంది. షట్టర్ స్పీడ్లో ఎటువంటి ప్రాబ్లము మనకి లేదు. సెల్ఫీ కెమెరా కూడా ఈసారి మనకి 2 కెమెరాలు ఇచ్చున్నారు. సో వచ్చి మనకి AI మోడ్ ఉంది, ఒక డెడికేటెడ్ పోర్ట్రేట్ మోడ్ కూడా ఇచ్చున్నారు. సో వీడియోలో చూసారంటే Redmi Note 5 Proకి 4K అప్డేట్ మనకి లాస్ట్ వరకు లేదు. సో దీనికైనా 4K ఇచ్చారని మనం చూద్దాం. బట్ దీంట్లో కూడా మీకు 4K లేదు, 1080p 30 FPS మీకు వచ్చి మ్యాక్సిమంగా ఉంది. సో ఇప్పుడు వచ్చి ఈ కెమెరా శాంపుల్స్ అంతా చూడండి. ఇవన్నీ మనం Redmi Note 6 Proలో మన స్టూడియోలోనే మనం ఇవన్నీ క్యాప్చర్ చేసింది. సో ఎట్లా ఉన్నాయో అని చెప్పి మీరు వచ్చి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఒక స్లైట్ అయినా ఇంప్రూవ్మెంటే ఉంది అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారని చెప్పి కమెంట్ చేయండి. ఇప్పుడు చూసారంటే మనం దీంతో ఒక వీడియో శాంపుల్ కూడా తీసాం. ఆ వీడియో శాంపుల్ కూడా మీరు వచ్చి చూడొచ్చు. సెల్ఫీ చూసారంటే సెల్ఫీ వచ్చి మనకి చాలా వెయిట్ చేస్తాం. సో సెల్ఫీ మనకి అన్యాచురల్గా ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. సో ఇది చూసారంటే ఇది వచ్చి ఒక 1080p 30 FPS వీడియో ఫుటేజ్ అని చెప్పాలి. సో వీడియో ఫుటేజ్ అంతా స్టేబుల్గా ఉంది, బట్ మనకి ఇంకా ఆ ఫోకస్ హంటింగ్ ఇష్యూ ఉంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారని చెప్పి కీలో వచ్చి కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయొచ్చు. సో ఇది వచ్చి ఒక 1080p 30 FPS Redmi Note 6 Proలో తీసిన ఒక ఫుటేజ్. సో ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. వేరన్నా కమెంట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.